ఢిల్లీ కొత్త సీఎంపై సస్పెన్స్ ఇవ్వాల్టితో వీడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. ఇందులో బీజేపీ ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకోనున్నారు. బీజేఎల్పీ సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు కూడా హాజరు కానున్నారు. బీజేఎల్పీ మీటింగ్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవనున్నారు. ఢిల్లీ కొత్త సీఎం పదవికి గట్టి పోటీ ఉంది. ముఖ్యమంత్రి రేసులో రేఖా గుప్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్కరూ మహిళా సీఎం లేకపోవడం ఆమెకి కలిసొచ్చే అంశంగా మారింది. అలాగే కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ కూడా సీఎం రేసులో ఉన్నారు. విజయేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, ఆశిష్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహావార్ సీఎం పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు రేపు ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. రామ్లీలా మైదానంలో ఉదయం 11 గంటలకు సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమానికి బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్డీఏ నేతలను ఆహ్వానించింది. ప్రధాని, హోంమంత్రి సహా కేబినెట్ మంత్రులంతా హాజరు కావాలని సమాచారం పంపింది బీజేపీ కేంద్ర కార్యాలయం. రైట్, ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపిక, రేపటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? అంత వెన్యూ కన్ఫర్మ్ అయింది, ముహూర్తం కూడా కన్ఫర్మ్ అయింది. బట్ ఆ అభ్యర్థి ఎవరు, సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే దాన్ని ఇంకా సస్పెన్స్ ఉంది. 8వ తారీఖున రిజల్ట్ వచ్చాయి. ఈరోజు 19వ తారీఖు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశంలో, శాసనసభ పక్ష సమావేశంలోనే ఆ పార్టీకి సంబంధించిన సీఎం క్యాండిడేట్ పైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా ఎమ్మెల్యేలందరూ ఎన్నుకోబోతున్నారు. దానికంటే ముందు ఇప్పుడు మరి కాసేపట్లోనే ప్రధాని నివాసంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం కాబోతా ఉంది. ఆ సమావేశంలోనే సీఎంకు సంబంధించిన నిర్ణయం పైన పార్లమెంటరీ బోర్డులో చర్చించి ఒక ఫైనల్ కంక్లూజన్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం పైనే శాసనసభ పక్ష సమావేశంలో పేరును ప్రతిపాదిస్తారు. దానికి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆమోదం తెలుపుతారు. దాని తర్వాత ఎల్జీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏంటనే దానిపైన ఒక అఫీషియల్గా వారికైతే సమాచారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు ఉదయం 11:30 నుంచి 11:25 నుంచి 12:25 మధ్యలో సీఎంకు సంబంధించిన ప్రమాణ స్వీకారం, సీఎంతో పాటు 6 మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంట్లో ప్రస్తుతానికి మనం రామ్లీలా మైదానం దగ్గర ఉన్నాము. ఇది ఫ్రంట్ గేట్. ఇది ఇక్కడ ప్రస్తుతం ఎస్పీజీ కంట్రోల్లో ఉండడంతో పూర్తి స్థాయిలో ప్రధానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ చూస్తూ ఉంటుంది ఎస్పీజీ. దాంతో ఎవరిని కూడా ప్రస్తుతానికి లోపలికి అనుమతించట్లేదు. కేవలం వర్క్ చేస్తున్నటువంటి వారిని మాత్రమే దీనికి ప్రస్తుతానికి లోపలికి అలో చేశారు. మొత్తంగా 3 స్టేజుల్ని ఏర్పాటు చేశారు. ఒక స్టేజ్ పైన ఎల్జీ వీకే సక్సేనా మంత్రులు సీఎం తోటి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మరొక స్టేజ్ పైన ఎన్డీఏకి సంబంధించిన కీలక భాగస్వామ్యానికి సంబంధించినటువంటి నేతలు ఉంటారు. మరొక స్టేజ్ పైన కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, మొత్తంగా వీళ్ళందరూ కూడా ఒక స్టేజ్ పైన ఉంటారు. మొత్తంగా 30,000 మందికి ప్రాసెస్ అనేది కూడా బీజేపీ ఇస్తుంది. వారికి ప్రాసెస్ ఉన్నటువంటి వారిని మాత్రమే అలో చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రస్తుతానికైతే చాలా వేగంగా పనులు అయితే సాగుతూ ఉన్నాయి. రేపు ఉదయానికల్లా పూర్తి స్థాయిలో 3 స్టేజ్లు, అలాగే ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వస్తారో వారందరికీ అవసరమైనటువంటి సీటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఇతర ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రస్తుతానికైతే యుద్ధ ప్రాతిపదికన దీనికి సంబంధించిన స్టేజ్ల ఏర్పాటు కావచ్చు, లేకపోతే సీటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అవన్నీ కూడా చూస్తున్నారు. ఇక ఫ్రంట్ రన్నర్స్గా చూసుకున్నట్లయితే సీఎంగా ఎవరు ఉండబోతున్నారనే దానిపైన ఇంకా ఉత్కంఠ ఉంది. సుమారు 11 రోజులు అవుతుంది రిజల్ట్ వచ్చి. అయినప్పటికీ కూడా సీఎం ఫేస్ పైన ఇప్పటికీ బీజేపీ అధిష్టానం ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే సామాజిక సమీకరణాలు కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల మీద ఉండేటువంటి ఇంపాక్ట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ఒక 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నేత కోసం అయితే ప్రస్తుతానికైతే అన్వేషణ అంతా కూడా సాగుతూ ఉంది. దాంట్లో ప్రముఖంగా ఒక 3 పేర్లు కన్క్లూడింగ్కి అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంట్లో ప్రముఖంగా రేఖా గుప్తా, ఆమె గతంలో ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించి ప్రెసిడెంట్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇక బీజేపీలో ఢిల్లీకి సంబంధించినటువంటి శాఖలో కూడా ఆమె చాలా క్రియాశీలక పాత్ర అనేది కూడా పోషించారు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మహిళా సీఎం లేరు. రాజస్థాన్లో వసుంధరా రాజే లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పటికీ ఆమెను కాదని వేరొక నేతను సీఎంగా కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి ఢిల్లీలోనైనా మహిళా సీఎంను చేస్తే ఏ విధంగా ఉంటుందనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే
రేఖా గుప్తాకు సంబంధించినటువంటి పేరును చాలా ప్రముఖంగా ఫ్రంట్ రన్నర్గా అయితే ఉన్నారు. ఇక వారితో పాటు న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి పర్వేష్ వర్మ, ఆయన కూడా చాలా స్ట్రాంగ్ కంటెండర్గా ఉన్నారు. గతంలో 2 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. వీటన్నింటికంటే కూడా అరవింద్ కేజ్రీవాల్ లాంటి నేతను ఓడించారు, అది కూడా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కావడంతో ఆయనకు కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆయనతో పాటు ఆశీష్ సూద్ పేరును కూడా ప్రముఖంగా పరిశీలిస్తున్నారు. వారితో పాటు సతీష్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా ఇట్లాంటి పేర్లందరినీ కూడా పరిశీలిస్తున్నారు. సుమారు 8 నుంచి 10 మంది సీఎం క్యాండిడేట్లకు సంబంధించి, సీఎం ఫేస్కి సంబంధించిన చర్చ అయితే బీజేపీలో జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి పార్లమెంటరీ బోర్డు సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఆ భేటీ తర్వాత మధ్యాహ్నం జరిగేటువంటి శాసనసభ పక్షంలో అధికారికంగా బీజేపీ ఢిల్లీ సీఎం క్యాండిడేట్ పైన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా వస్తుంది. ప్రస్తుతానికైతే ఏర్పాట్లు అయితే వేగవంతంగా జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మౌనిక.